హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని తరాలు మారినా కొంతమంది పేర్లు ఎప్పుడూ అజరామరంగా వినిపిస్తూనే ఉంటాయి. వారి పనులు నిరంతరం గొప్పగా స్తుతించబడుతూనే ఉంటాయి. అలాంటి వారిని అమరజీవులు అంటాం, చిరంజీవులు అంటాం. ఇది సాధారణ వ్యక్తుల విషయంలోనే కాదు, మనం పూజించే అనేక మంది గురించి కూడా చెప్పుకోవాల్సిన మాట. ఈరోజు ఈ వీడియోలో అలాంటి అజరామరంగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారు చేసిన మంచి పనులేంటో వివరంగా తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించిన కొద్దిమంది వ్యక్తులు వారి మాటలతో, వారు చెప్పిన విషయాలతో ఈ రోజుకి మన మధ్య సజీవంగా ఉన్నారు. అయితే వారు ఎక్కడున్నారో తెలియదు, కానీ వారు ఎక్కడో చోట ఉన్నారనేది మాత్రం చాలామంది నమ్మే మాట. వీరు ఎలాంటి వ్యక్తులు? ఇన్నేళ్ల పాటు సజీవంగా ఎలా ఉన్నారు? మన మధ్యనే వారు జీవించి ఉన్నా మనం ఎందుకు వారిని గుర్తించలేకపోతున్నాం? దేవతల నుండి చిరంజీవులుగా మిగిలిపోయే వరం పొందినవారు వారెవరో చూద్దాం. అశ్వత్థామ. మహాభారతం గురించి మాట్లాడినప్పుడు అశ్వత్థామ గురించి మాట్లాడుకుంటే ఎలా? ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థాముడు. 11 రుద్రావతారంలో ఒక అవతారం కూడా. ద్రోణాచార్యుడు ఒక కొడుకు కావాలని కోరుకున్నాడు. అందుకోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ద్రోణాచార్యుడికి వరమిస్తాడు. ఒక కొడుకుని ప్రసాదిస్తాడు. ఆ కొడుకు చిరంజీవి గుండెలా వరమిస్తాడు. అతనికి నుదుటి మీద ఒక మణి ఉండేది. ఆ మణి భయాలకు, ఆకలికి, వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అశ్వత్థామ పెరిగి పెద్దయ్యాక, దుర్యోధనుడితో స్నేహం చేశాక, అధికార వాంఛతో మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షం వహించాడు. ఈ యుద్ధంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. భావోద్వేగాలకు లోనైన అశ్వత్థాముడు ఈ యుద్ధంలో ఎన్ని తప్పులు చేశాడో మనందరికీ తెలుసు. అతని తప్పులకు శిక్షగా కృష్ణుడు అతని నుదుటి మీద మణిని తీసుకుంటాడు. ఆ గాయం ఎప్పటికీ మానదని శపిస్తాడు. శరీరమంతా కుష్ఠువ్యాధికి గురవుతుంది. ఆ గాయమంతా చీము, పుండ్లతో నిండి ఉంటుంది. జీవితాంతం ఒక రోగిలాగే జీవిస్తాడని కూడా శపిస్తాడు. అతనికి సాయం చేసేందుకు ఎవరూ రారు. అతనికి ఎవరు కూడా ఆహారం పెట్టరు, ఉండటానికి చోటివ్వరు. ఒకవేళ ఎవరైనా దగ్గరికి వచ్చినా వారు అసహ్యించుకుంటారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఒక డాక్టర్ అశ్వత్థామని చూశానని ఒక ప్రకటన చేశాడు. కొద్ది రోజుల క్రితం తన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడని, నుదుటి మీద ఒక మానని గాయం ఉందని చెప్పాడు. అనేక రకాలుగా వైద్యం చేశాక కూడా ఆ గాయం మానలేదని చెప్పాడు. అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ డాక్టర్ పేషెంట్ని అడిగాడు, మీ నుదుటి మీద గాయం తగ్గట్లేదు, మీరు అశ్వత్థామనా అని. ఆ తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ ప్రశ్న అడగగానే ఆ పేషెంట్ అక్కడి నుండి మాయమైపోయాడు. అంతేకాదు, హాస్పిటల్ టీం ఎవరూ కూడా అతను బయటకు వెళ్ళటం చూడలేదు. అశ్వత్థామ గురించి ఇలాంటి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. హనుమాన్. మహాభారతంలో అశ్వత్థామ ఎంత ప్రత్యేకమైన వాడో, రామాయణంలో హనుమంతుడు అంత గొప్ప వీరుడు. రామునికి నమ్మిన బంటు. ఎప్పుడూ తనని వెన్నంటే ఉండేవాడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్లాక ఆ సేతు సముద్రాన్ని దాటడం చాలా కష్టం. రాముడు హనుమంతుడి సాయం తీసుకున్నాడు. రాముడి కన్నా ముందు హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలిశాడు. హనుమంతుడు చిరంజీవిగా ఎలా మిగిలాడు అన్న విషయంలో అనేక కథనాలు అందుబాటులో ఉన్నాయి. అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి రాముడి దూతగా వెళ్లిన హనుమంతుడికి అమరత్వం పొందుతావని సీతాదేవి వరమిచ్చింది. రామాయణంలో అందరికీ మోక్షం లభించినప్పుడు హనుమంతుడు కోరుకున్నదేంటంటే, భూమి మీద రాముడి పేరు ఉన్నంత వరకు తన పేరు కూడా మిగలాలని కోరుకున్నాడు. ఈ రోజుకి ఎవరైనా నిండు మనసుతో రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుడు అక్కడే కనిపిస్తాడట. రామకథ చెప్పినప్పుడల్లా మొదట వచ్చి చివరికి వెళ్లే భగవత్ స్వరూపం హనుమంతుడిదే. రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడించాక హనుమంతుడు తన నిజాయితీ నిరూపించుకోవడానికి తన గుండెల్ని చీల్చి చూపిస్తాడు. అక్కడ రాముడు, సీతాదేవి కనిపిస్తారు. ఆ ప్రేమను చూసి రాముడు హనుమంతుడికి చిరంజీవిగా మిగులుతావని ఆశీర్వదించాడు. వేదవ్యాసుడు. మహర్షి వేదవ్యాసుడు. మనం ప్రతి ఏడాది గురు పూర్ణిమ జరుపుకుంటాం. గురు పూర్ణిమ రోజే మహర్షి వేదవ్యాసుడు పుట్టింది. పరాశర, సత్యవతుల పుత్రుడు వేదవ్యాసుడు. జ్ఞానానికి, తెలివితేటలకు ముందు చూపుకు ప్రతీక. వేదవ్యాసుడు అనే నామానికి సంస్కృత అర్థం ద వన్ హూ క్లాసిఫైడ్ ద వేదాస్. వేదవ్యాసుడిని విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటిగా భావిస్తారు. విష్ణు పురాణంలో వేదవ్యాసుడు విష్ణుమూర్తి అవతారంగా చెప్తారు. ఇప్పటి వరకు పుడం మీద 28 మంది వేదవ్యాసులు జన్మించారు. మహర్షి వేదవ్యాసుడు 24వ వాడు. వేదవ్యాసుడు 3 యుగాల్ని చూశాడు. త్రేతాయుగం సమాప్తమయ్యే సమయంలో అతను జన్మించాడు. ద్వాపర యుగానికి అతనే ప్రత్యక్ష సాక్షి. కలియుగంలోని మొదటి దశని కూడా చూశాడు. ఆ తర్వాత వేదవ్యాసుడికి ఏం జరిగింది, ఎక్కడున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. కొద్దిమంది అతనికి మరణం లేదు, అతను అమరుడు అని భావిస్తారు.
మరికొంతమంది ఈ యుగంలో పాపాలు చూడలేక వేదవ్యాసుడు నార్త్ ఇండియాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్నాడు అని నమ్ముతారు. అతను ఇప్పటికీ అక్కడే ఉన్నాడని చెప్తారు. విభీషణుడు. చేతివేళ్లు అన్నీ ఒకేలా ఉండవనే మాట మనందరికీ తెలిసిందే. రామాయణంలో ఇద్దరు అన్నదమ్ముల గురించి కూడా అందరికీ తెలుసు. అలాగని రాముడు లక్ష్మణుడు అనుకోకండి. మనం చెప్పుకునే అన్నదమ్ములు రావణాసురుడు, విభీషణుడు. అన్ని వేళ్లు ఒకేలా ఉండవనే మాట వీరిద్దరి విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఇద్దరిలో రావణాసురుడు తన చర్యల ద్వారా అంతమయ్యాడు. అతని తమ్ముడు విభీషణుడు నీతి నిజాయితీలతో అమరుడయ్యాడు. విభీషణుడు రావణాసురుడి చిన్న తమ్ముడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని లంకకు వెళ్ళినప్పుడు రావణాసురుడు చేస్తున్న పని అనైతికమని హెచ్చరించిన మొదటి వ్యక్తి విభీషణుడు. కానీ రావణాసురుడు విభీషణుడు చెప్పే ఒక్క మాట కూడా వినలేదు. అంతిమంగా సత్యమే గెలుస్తుందన్న సూత్రాన్ని నమ్మిన విభీషణుడు రాముడికి మద్దతుగా ఉంటాడు. రాముడు అతని వానర సైన్యంతో కలిసి సీతాదేవిని రావణాసురుడి చెర నుండి విడిపిస్తాడు. మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అనే నిజాన్ని మరోసారి రుజువు చేస్తాడు. యుద్ధం పూర్తయ్యాక విభీషణుణ్ణి లంకాధిపతిని చేస్తారు. అప్పుడే చిరంజీవిగా మిగిలి లంక ప్రజలకు సేవలు అందించాలని దీవిస్తారు. పరశురాముడు. విష్ణుమూర్తి 6 రూపం, అలాగే హింసా ప్రవృత్తి కలిగిన రూపం కూడా ఇది. అలాగే అస్త్రశస్త్రాల మీద పట్టు ఉన్న వ్యక్తి. అందుకే 1 మ్యాన్ ఆర్మీ అని పిలుస్తారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. లోకంలోని చెడును అంతమొందించడానికి అతను జన్మించాడని చెప్తారు. పరశురాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడు, మన మధ్యే ఉన్నాడని విశ్వసిస్తారు. కల్కి పురాణం ప్రకారం కలియుగం అంతం అవుతుంది. విష్ణుమూర్తి కల్కి అవతారంలో వస్తాడు. అప్పుడు పరశురాముడు మార్షల్ గురువుగా అవతరిస్తాడు. కల్కి భగవానునికి ఆయుధాల్ని ఎలా ఉపయోగించాలో గైడ్ చేస్తాడు. ఆ తర్వాత కలియుగం అంతమవుతుంది. మహాబలి. మహాబలి బలి చక్రవర్తి పేరుతో మనందరికీ తెలుసు. అసుర చక్రవర్తి త్రిలోకానికి రాజయ్యాక అతనిలో ఒక అహంకారం మొదలైంది. అది చూసిన ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. బలి చక్రవర్తి అహం అణచాలని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బలి చక్రవర్తి ఏం కావాలని అడిగితే 3 అడుగుల నేల కావాలని అడుగుతాడు. బలి చక్రవర్తి అందుకు అంగీకరిస్తాడు. బలి చక్రవర్తి ఆ మాట అంగీకరించగానే వామనుడి ఆకారం అంతకంతకు పెరిగిపోతుంది. 1 అడుగుతో ఆకాశం, 2 అడుగుతో భూమిని ఆక్రమిస్తాడు. 3 అడుగు ఎక్కడ పెట్టాలని అడిగితే వామనుడు తన తల మీద పెట్టమని అభ్యర్థిస్తాడు. అలా విష్ణుమూర్తి పెట్టిన 3 అడుగు పాతాళలోకం. అతని భక్తికి విష్ణుమూర్తి సంతోషించాడు. అమరుడిగా మిగిలే వరం ఇచ్చాడు. ప్రతి ఏడాది భూమి మీదకు వస్తాడు. ఆ రోజు ఓణం ఉత్సవం జరుపుకుంటారు. కృపాచార్యుడు. మహాభారతంలో చాలా ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడు కృపాచార్యుడు. మహాభారతంలో యంగ్ ప్రిన్స్కి యుద్ధ విద్యను నేర్పించాడు. ఈ మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అతను మనిషి గర్భం నుండి జన్మించలేదట. అతని పుట్టుకే చాలా ప్రత్యేకమైంది. మహాభారతంలో ఇతరులు కూడా మానవ గర్భం నుండి జన్మించలేదు. కానీ కృపాచార్యుడికి ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎటువంటి పక్షపాత ధోరణిని కూడా సమ్మతించేవాడు కాదు. డిగ్నిఫైడ్ పర్సన్. కౌరవుల కారణంగా మొదలైన ఈ యుద్ధం సరైంది కాదని కృపాచార్యుడికి తెలుసు. అయినా తన బాధ్యతల్ని నెరవేర్చాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే కృపాచార్యుడికి కావలసిన ప్రాథమిక అవసరాలని తీర్చిన వారు కౌరవులే. అందుకే వారి పక్షంగా ఉండక తప్పలేదు కృపాచార్యుడికే. ఇలాంటి సందర్భంలో కృపాచార్యుడికి అమరత్వం ఎలా దక్కింది అనేది ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న. అయితే కృపాచార్యుడి నిజాయితీ చూసి శ్రీకృష్ణుడు అతనికి ఇలాంటి వరమిచ్చారని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. తమ మంచి పనులతోనో లేదా చెడ్డ పనులతోనో ఇలా పురాణ ఇతిహాసాల్లో అనేక మంది అమరులుగా చిరంజీవులుగా మిగిలారు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.